బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గాంధీ భవన్ లో జరిగిన నిజామాబాద్ మున్సిపల్ సన్నాహక సమావేశంలో గందరగోళం చోటు చేసుకుంది. పార్టీ తీరుపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి అసహనం వ్యక్తం చేస్తూ సమావేశం నుంచి వెళ్లిపోయారు. పార్టీలో తమకు గౌరవం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేను సమావేశానికి ఎలా పిలిచారని ప్రశ్నించారు. వేరే పార్టీ వ్యక్తి మా పక్కన ఎలా కూర్చోపెడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభ్యర్థులను ఖరారు చేయడానికి సంజయ్ ఎవరిని నిలదీశారు. బీఆర్ఎస్ తో కోట్లాడిన మాకు అన్యాయం జరుగుతుందని వాపోయారు. మాకు జరిగిన అన్యాయం తట్టుకోలేకపోతున్నామని కాంగ్రెస్ అధిష్టానంపై సీరియస్ అయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ ఏవై స్వామి ఫోన్ ద్వారా అందిస్తారు. స్వామి. శివాని, మాజీ మంత్రి జగిత్యాల మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సంజయ్ విషయం, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ విషయంపై గాంధీ భవన్ జరుగుతున్న మీటింగ్ నుంచి బయటికి బైకాట్ చేసి వచ్చారు. పార్టీకి ఫిరాయించి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి ఫిరాయింపు ఎమ్మెల్యేను మా పార్టీ అంతర్గత మీటింగ్లు ఏ విధంగా కూర్చోబెడతారని చెప్పేసి కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో కొద్ది రోజులుగా ఆయనపై పోరాడుతున్న తన పక్కనే కూర్చోబెట్టుకోవడం సరికాదు, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారని చెప్పేసి కూడా ఆయన మండిపడ్డారు. నిన్నటి వరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నటువంటి ఆయన పైన, ఆయన అక్రమాలపైన నేను పోరాటం చేస్తున్నాను, అలాంటి వ్యక్తిని మీ పక్కన కూర్చోబెట్టడం ఏంటని చెప్పేసి కూడా జీవన్ రెడ్డి మండిపడ్డారు. గత 10 ఏళ్లుగా అతనిపై నేను పోరాటం చేస్తుంటే ఏం సమాధానం చెప్తాను, నేను జీర్ణించుకోలేకపోతున్నానని చెప్పేసి ఆయన పిసిసి అధ్యక్షులు వైపు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కి జవాంపలు చెప్పి బయటకు వచ్చానని చెప్పేసి అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చురుకన చేస్తున్న వ్యక్తులు